సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిరంజీవి ఇచ్చిన 5 కోట్ల రూపాయల చెక్కు జనసేన పార్టీకి కొండంత అండగా మారబోతుందా? ఒక్క స్టెప్ మెగాస్టార్ అడుగు ముందుకు వేసిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం కదలబోతుందా? జనసేన పార్టీ శ్రేణులకి సంబంధించి జోష్ నింపేటువంటి అంశం ఇది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో అనేక మాటలు పడ్డప్పటికీ మౌనం వహిస్తూ చిరంజీవి మాత్రం చూసి చూడనట్టుగా తనదైన శైలిలో ఇండస్ట్రీ పైనే ఫోకస్ పెట్టారు. ఇప్పుడు మొదటిసారిగా పెదవి విప్పారు, అడుగు బయటకు పెట్టారు. సోదరుణ్ణి పిలిచి 5 కోట్ల రూపాయల చెక్కు అందించారు. నేనున్నా నీ వెంట అనేటువంటి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు జరగబోతున్నట్టుగా సమాచారం ఉంది. జనసేన పార్టీ క్యాంపెయిన్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి ఒక వ్యూహాత్మకమైనటువంటి పరిణామాలని మనం రాబోయేటువంటి రోజుల్లో చూడబోతున్నాం. ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్, ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ప్రభు గారు, ఏంటి 5 కోట్ల రూపాయల చెక్ అనేది అమౌంట్ చిన్నది కావచ్చేమో, బట్ అది చాలా పెద్ద అండ ఆలంబన. గత 5 ఏళ్ల పోరాటం, అంటే 2019 ఎలక్షన్స్ సమయంలో కూడా చిరంజీవి గారు పెదవి విప్పలేదు అనేటువంటి మాట ఒకటి ఉండేది. సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసినట్టే. ఖచ్చితంగా చిరంజీవి గారు అంటే ఆయన ఆశీస్సులు ఉన్నాయి. ఆయన తమ్ముడి పట్ల చూపించినట్టు ఆపేక్ష, అభిమానం, ప్రేమ, అది మాత్రమే ప్రస్తుతం మనం తీసుకోవాల్సింది. అంతకుమించి చిరంజీవి గారి దగ్గర నుంచి రాజకీయపరమైనటువంటి ఒక సపోర్టో లేకపోతే ఆయన దగ్గర నుంచి ఒక ఇంట్లో తమ్ముడికి ప్రేమపూర్వకంగా ఇచ్చినటువంటి ఒక కానుక అనుకోవాలి. చేసేసారు కదా ఆల్రెడీ. నేను గెలిపిస్తే, నాకు ఏదన్నా అవకాశం ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అనే వాళ్ళని ఎప్పటివరకు చూశారు. కానీ ఏది చేయకపోయినా ఓడించినా కానీ మీతోనే ఉన్నానంటూ కూలీల కోసం, అంటే రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ తిరిగిన విధానాన్ని నన్ను కదిలించిందని ఒక ట్వీట్ చేశారు. ఫొటోస్ అన్ని షేర్ చేస్తూ. అంటే ఏంటి, రాజకీయంగా ఒక క్లియర్ స్టేట్మెంట్. ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, తమ్ముడా కాదా ఇది కూడా పక్కన పెట్టండి, బట్ జనసేన వైపు అయితే నిలబడుతున్నారు చిరంజీవి గారు అనేటువంటి సంకేతంగా దీన్ని భావించడానికి వీల్లేదా? యాక్చువల్గా ఏంటంటే 10 సంవత్సరాల పోరాటం, 10 సంవత్సరాల రాజీ లేని పోరాటం, ఏదైనా ఒక ప్రతిఫలమో లేకపోతే ఏదైనా ఒక గొప్ప విజయమో చేకూరితే ఎస్ ఆ విజయంతో కంటిన్యూ జర్నీ చేస్తున్నాడు అనుకోవచ్చు. విజయం లేకపోయినా ఘోర పరాజయం పాలైనప్పటికీ కూడాను తను తీసుకున్న స్టాండ్ మీద నిలబడి పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటం అనేటువంటిది పట్ల ప్రతి ఒక్కరికి సింపతి ఉంది. ప్రతి ఒక్కరికి ఒక సానుకూలమైనటువంటి సానుభూతిపరమైనటువంటి ఒక అవుట్లుక్ అనేటువంటిది ఏర్పడింది అన్నమాట వాస్తవం. అయితే 2019 నాటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉంది. అప్పుడు 2019లో ఎలక్షన్స్ టయానికి తను ఫస్ట్ టైం పోటీ చేయలేదు, రెండోసారి పోటీ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ కానీ ఇదంతా కొంచెం డిఫరెంట్గా వచ్చింది. అయితే దిస్ ఈజ్ అ క్రూషియల్ టైం. ఇది ఇటు కూటమికి కానీ, వ్యక్తిగతంగా తెలుగుదేశానికి, వ్యక్తిగతంగా జనసేనకు కూడాను డూ ఆర్ డై సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ అనేటువంటిది ఇంతగా ప్రివేల్ అవ్వటం, అది కాకుండా జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగత దాడి అనేటువంటిది మెగా ఫ్యామిలీని సాధారణంగానే ఒక బాధకి గురి చేస్తుంది జనరల్గా. ఎందుకంటే చాలా నిరాధారమైనటువంటి దాడి చేస్తున్నారు వీళ్ళు, వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు, రాజకీయపరమైన అంశాల కంటే దూరంగా వెళ్ళిపోయి ఆ పరిధులు దాటిపోయి మాట్లాడుతున్నారు అనేటువంటి బాధ మెగా ఫ్యామిలీలో చాలా ఉంది. అది ఈ రోజున ఒక సానుకూల వైఖరిగా, తమ్ముడి పట్ల ఒక ప్రేమగా, తమ్ముడు పడుతున్న కష్టానికి ఒక గుర్తింపుగా చిరంజీవి గారు స్పందించడం, 5 కోట్ల రూపాయలు ఇవ్వటం, రాజకీయంగా ఆయన ఎంతవరకు దిగుతారు దీంట్లోకి, ఈ ప్రచారంలో కానీ వీటిలోకి ఎంతకు దూరుతారు అనేటువంటిది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. బట్ నిన్న ఇచ్చినటువంటి 5 కోట్ల రూపాయల చెక్కు, తను పలికినటువంటి ఆశీస్సులు అనేటువంటి దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఇంపాక్ట్. అంటే ఇండస్ట్రీలో కూడా కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో నెక్స్ట్ చాలా మంది రాబోతున్నారు పవన్ కళ్యాణ్కి అండగా. ఆల్రెడీ హరీష్ శంకర్ ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు గతంలోనే. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది నటులు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. ఈ మధ్య కాలంలో ఫిలిం ప్రొడ్యూసర్స్ నేరుగా ఆయన వారాహి యజ్ఞం నిర్వహించే అంటే అవి అసలు చిరంజీవి గారు మాట్లాడక ముందర జరిగిన పరిణామాలు. ఇప్పుడు చాలా కాలంగా జరిగినటువంటిది వారాహి యాత్ర. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆయనతో సినిమాలు తీస్తున్నటువంటి ప్రొడ్యూసర్, ఆన్లైన్ ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ కూడా ఆన్సెట్స్ ప్రొడ్యూసర్స్. కాబట్టి వాళ్ళందరూ తమ సంఘీభావాన్ని, తమ ఇదిని తెలియజేయడం కోసం వెళ్ళినటువంటి సందర్భం అది. అయితే అండర్ కరెంట్గా ఉంది అది. ఆ ప్రొడ్యూసర్సే కాదు, ఇండస్ట్రీలో ఇంకా చాలామంది కూడాను పరోక్షంగా ఇప్పుడు మెగా కాంపౌండ్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, మిగతా టెక్నీషియన్స్ కావచ్చు, ఒక డైరెక్ట్ ఆర్ డైరెక్ట్గా ప్రత్యక్షంగా దిగే వాళ్ళు ఉన్నారు, పరోక్షంగా కూడాను మద్దతు తెలిపేటువంటి వాళ్ళు ఉన్నారనమాట.
కాబట్టి ఇండస్ట్రీ వైపు నుంచి ఒక కదలిక అనేటువంటిది స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అనగానే ఆ మెగా ఫ్యామిలీని ఒక ఇండస్ట్రీ లాగా అయిపోయినటువంటి పరిస్థితి. అందరూ హీరోలు కానీ వాళ్ళు ప్రొడక్షన్ చేసేటువంటి సినిమాలు కానీ ఇవన్నీ చూసేటువంటి క్రమంలో ఇండస్ట్రీతో అంత అసోసియేట్ అయినటువంటి ఫ్యామిలీ, అలానే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదిగితే ఇండస్ట్రీకి బెనిఫిట్ అనేటువంటి ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా బయటికి రావడానికి స్కోప్ ఉంటుంది. ప్లస్ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సందర్భాలు, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఎవరో నోరు తెరిచి వ్యతిరేకంగా మాట్లాడే వాతావరణం లేదు అనే అభిప్రాయం ఉంది. సో ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత అంతా క్లారిటీ, ఎలక్షన్ సమయంలో మొత్తం క్లారిటీగా ఉంది కాబట్టి బహిరంగంగా ప్రచారానికి రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది? బహిరంగ ప్రచారణ కంటే మెగా ఫ్యామిలీలో కొంతమంది హీరోలు మాత్రం సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఒక త్వరలో వాళ్ళ షెడ్యూల్ ఏంటి, ఏ డేట్స్లో ఎవరెవరు వెళ్తారు ఏంటి అనేటువంటి ఒక షెడ్యూలింగ్ అయితే జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఎవరెవరు వస్తారు అసలు? ఎందుకంటే మెగా ఫ్యామిలీలో అనగా మీరు చాలా మంది కనిపిస్తున్నారు, పేర్లు చాలా కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ గురించి నిన్న అధికారికంగా జనసేన పార్టీ కూడా ఒక నోట్ రిలీజ్ చేసిన దానిలో పేర్కొంది. రామ్ చరణ్ గారు కూడా సేమ్ తండ్రి బాటలోనే బాబాయ్కి అండగా నిలవాలి. కేవలం తండ్రి బాటలో ఇవ్వటమే కాదు, వాళ్ళకు రామ్ చరణ్ కూడా ఈజ్ ఆల్సో గోయింగ్ టు అనౌన్స్ అనే అమౌంట్ ఒకటి అనౌన్స్ చేస్తున్నారు, ఒక విరాళాన్ని త్వరలో ప్రకటిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ మిగతా కాంపౌండ్ హీరోలందరూ కూడాను, సాయి ధరమ్ తేజ్ వీళ్ళందరూ కూడాను ఈ విరాళాలు ప్రకటించడం ఒక ఎత్తు అయితే ప్రచారానికి వెళ్ళడానికి కూడా ఒక షెడ్యూలింగ్ అనేటువంటిది తయారవుతుంది అనేటువంటి ఇది జరుగుతుంది ఇండస్ట్రీలో. అంటే రామ్ చరణ్ గారు వెళ్తారు ప్రచారానికి. లాస్ట్ టైం కూడా 2019 ఎలక్షన్స్లో కూడా ఆయన క్యాంపెయిన్ చేశారు, వెళ్ళారు వైజాగ్. కానీ అప్పటికీ ఈ రాజకీయ పరమైనటువంటి ఈ ప్రస్తుత పరిస్థితి, ఈ ఎమర్జెన్సీ, పొలిటికల్ ఎమర్జెన్సీ అనేటువంటిది, సిచ్యువేషనల్ ఎమర్జెన్సీ అనేటువంటిది ఇంత తీవ్ర స్థాయిలో లేదు. కానీ ప్రస్తుతం మాత్రం టు ఆల్ ద 3 పార్టీస్, కూటమిలో ఉన్న 3 పార్టీలకి అట్ ద సేమ్ టైం పొజిషన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి అందరికీ కూడా డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్లో మాత్రం డెఫినెట్గా అందరూ తమ పూర్తి స్థాయి బలాల్ని, సమీకరణాలని దగ్గర చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఇదిని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తించారు కాబట్టి దిగుతారు. ఇంకా ఎవరైనా రావడానికి అవకాశం ఉంది? ఎందుకంటే ఈ మధ్య ఫంక్షన్లో కూడా మంచు మనోజ్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయన కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కొట్టివేయలేం. మంచు మనోజ్ మొదటి నుంచి కూడాను తను వేరే విషయాలు వేటిలో కూడాను ఎక్కువగా ఉన్నట్టుగా మాట్లాడేటువంటి క్యారెక్టర్. తను ఖచ్చితంగా కూడా ప్రచారానికి వెళ్తాడా లేకపోతే అయితే పరోక్షంగా సపోర్ట్ చేస్తారనేటువంటిది ట్వీట్స్ ద్వారా చేస్తారని తెలియదు. కానీ అతని దగ్గర నుంచి చాలా సానుకూలమైనటువంటి అతను మంచు మనోజ్ రియాక్ట్ అవ్వటము, మంచు మనోజ్ ఫంక్షన్కి వెళ్ళిపోయి మాట్లాడిన విధానం కానీ ఇదంతా కూడాను అతని పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ పట్ల కానీ తనకున్నటువంటి అభిమానాన్ని చాలా ప్రస్ఫుటంగా వ్యక్తం చేశారు తను. అది రేపటిన ప్రచారానికి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. ప్రచారానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా బై ట్వీట్స్ ద్వారా. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఓపెన్గా మాట్లాడితే రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం. ఒకవేళ పవన్ కళ్యాణ్కి క్లోజ్గా వెళితే, మూవ్ అయితే వీళ్ళపైన ఆంక్షలు రావచ్చు, ఇటువంటివన్నీ ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో నటుల పరంగా ఒకరిద్దరు నటులు అయితే ఓపెన్గా చెప్పారు. ఇప్పుడు జానీ మాస్టర్ లాంటి వాళ్ళు పార్టీలోనే జాయిన్ అయ్యారు. హైపర్ ఆది లాంటి వాళ్ళు సభల్లో వాటిలో స్టేట్మెంట్లు చాలా సందర్భాల్లో మనం చూసాం. సో అలా నటులు కూడా ఎవరైనా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఇండస్ట్రీ అటు ఇటు కాకుండా పోయింది. ఇటు మాట్లాడితే అటు ప్రాబ్లం, అటు మాట్లాడితే ఇటు ప్రాబ్లం అనేటువంటి వాతావరణం ఉండేది. బట్ ఈ ఎలక్షన్స్ సమయంలో ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఇక్కడ ఒక మార్పు రాబోతుంది ఇప్పుడు చిరంజీవి అడుగు పెట్టిన తర్వాత అనేటువంటి వాదన ఎంతవరకు కరెక్ట్? అంటే పూర్తి స్థాయిలో ఎవరు ఓపెన్ అయితే కావట్లేదండి. ఇప్పుడు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి అనేటువంటి ఒక సందిగ్ధ అవస్థ అయితే మాత్రం ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ ప్రతి ఒక్కరు చాలామంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విషయంలో మాత్రం అతను పడుతున్న కష్టాన్ని, తను చేస్తున్నటువంటి ప్రచారాన్ని కానీ నిస్వార్థంగా, ఎందుకంటే చిరంజీవి గారు కూడా చెప్పారు కదా, అధికారంలోకి వస్తేనో ఎవరెవరో ఏవో చేస్తుంటారు, అధికారంలోకి రాకపోయినా సరే రైతుల సమస్య పట్ల కానీ, కూలీల సమస్యల పట్ల కానీ, మిగతా సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న విధానం పట్ల ఆకర్షితులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంకా మేబీ టూ ఎర్లీ, ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ కూడాను ఓపెన్ ఇంకా 30 days మొత్తం మాక్సిమం ఎలక్షన్స్ ఇన్ ద సెన్స్ ప్రచార పర్వం 35 రోజులు ఉంది మొత్తం ప్రాసెస్ అంతా. అవునవును. సో ఆ లోపు క్లారిటీ రావచ్చు. మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం పూర్తి స్థాయిలో ప్రచారం, పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పైన చూడగలుగుతామా? అది చెప్పటం కష్టం. వారాహి వాహనంలో చిరంజీవి అనేటువంటిది ఇట్ మే టేక్ టైం కూడా కాదు.
ఆయన ప్రచారం ఒకటి ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు చిరంజీవి గారు కూడా ప్రో బీజేపీ అనేటువంటి ఈక్వేషన్ ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం జరిగింది. అవును. సో రాజ్యసభ సభ్యుడిగా ఆయన మారబోతున్నారు అంటే ఆయనకి ఆఫర్ చేయబోతున్నారు. పద్మవిభూషణ్ ఇచ్చారు, ఆల్రెడీ మనం కూడా డిస్కస్ చేసాం. పద్మవిభూషణ్ ఇచ్చారు అంటేనే ఒక రెస్పెక్ట్ ఉంది చిరంజీవి గారికి. ఆ మధ్య భీమవరంలో విగ్రహావిష్కరణ సందర్భంగా, అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి ప్రత్యేక ఆహ్వానితుడిగా చిరంజీవి గారిని పక్కన కూర్చోబెట్టుకున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఎన్డీఏ కాంబినేషన్ ఫామ్ అవడం అనేది ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారికి కానీ లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ కొంత ఉపశమనం, దీనివలన మనం కలిసినా కానీ ఇబ్బంది రాకపోవచ్చు భవిష్యత్తులో అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చిందని అనుకోవచ్చా? అంటే చిరంజీవి గారు ప్రత్యక్షంగా పాల్గొనడం, ప్రత్యక్షంగా రాజకీయాలు అనే ప్రత్యక్ష రాజకీయాలు అనేటువంటి వాటికి నేను క్వైట్ అవే అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినటువంటి మాట వాస్తవం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి నుండి ఏర్పడిన తర్వాత మీరు అన్నట్లు బీజేపీ ఆయనకి ఇస్తున్నటువంటి గౌరవం. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా బీజేపీ ఈజ్ రెస్పెక్టింగ్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్. మన రామ జన్మభూమిలో దానికి ప్రారంభోత్సవంలో కూడా ఆయనకి ఇచ్చినటువంటి ప్రత్యేక ఆహ్వానం కానీ, పద్మవిభూషణ్ విషయంలో కానీ, వీటి విషయాల్లో అంతకుముందు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంలో ఆయన ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినటువంటి సందర్భం, ఇవన్నీ కూడాను ఒక చక్కని వాతావరణం వాళ్ళ మధ్య ఉందనేటువంటిది కలుస్తుంది. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన మద్దతు అనేటువంటిది ఉందనే విషయం అర్థమవుతుంది. కాబట్టి వారాహి ఎక్కుతారా లేదా అనేటువంటి దాన్ని మనం పక్కన పెడితే, వారాహి కాకపోతే ఈయన వాహనం ఏదో ఎక్కేసి గ్యారంటీగా ప్రచారం వారాహి అంటే పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రచారం చేయడం అంటే వారాహి ఎక్కడం అనేది అర్థం జరగచ్చు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ డిమాండ్ని బట్టి లాస్ట్ 1 వీక్ 10 డేస్లో మిగతా వాళ్ళకి మాత్రం షెడ్యూలింగ్ అవుతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. కానీ ఒకటి జనసేన పార్టీలో ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే ఆల్రెడీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలే తిరుగుబాటు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు, వీళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి వస్తున్న టైంలో మెగా ఫ్యామిలీ ఎంట్రీ కావడం అనేది జనసేన పార్టీకి ఎటువంటి ఆసరా ఇచ్చే అవకాశం ఉంది? అలాంటి ముఖ్యంగా పబ్లిక్లో, ప్రజల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ని, జనసేన క్రెడిబిలిటీని పెంచేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటుంది కదా. మరి అగ్నికి ఆజ్యం తోడవటం అంటే చిరంజీవి గారు అనేటువంటి ఒక ఆయన ప్రజారాజ్యం వైఫల్యము, ప్రజారాజ్యం తాలూకు చరిత్రను పక్కన పెట్టేసినాయి. ప్రజారాజ్యం నాటికంటే కూడా ఈ రోజున చిరంజీవి గారికి సొసైటీలో ఉన్నటువంటి రెస్పెక్ట్స్ కానీ, ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానం కానీ, ఆయన ద వే హీఈస్ అప్లయింగ్ హిమ్సెల్ఫ్ టు ద కాజ్ ఆఫ్ ద సొసైటీ అనే పాయింట్ ఆఫ్ ఆలోచించుకుంటే ఆయనకున్నటువంటి ఇమేజ్ అనేటువంటి చాలా నార్మల్గా పెరిగింది చిరంజీవి గారికి. ఆ పెద్దరికము, హందాతనం అన్నీ ఆయనకు ఏర్పడ్డాయి. ఇప్పుడున్నటువంటి ఇమేజ్ వేరు. కాబట్టి ఈయన చేరిక అనేటువంటిదో, లేకపోతే ఈయన సపోర్ట్ అనేటువంటిదో, ఈయన తాలూకు మద్దతు, ఈయన తాలూకు గుడ్ లుక్స్ అనేటువంటి తాలూకు ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది అనేటువంటిది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం. ఇంకా 10 రోజులు ఉంది ఎగ్జాక్ట్గా నోటిఫికేషన్ రావడానికి. 18వ తారీఖు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తర్వాత ప్రచారం, నామినేషన్లు, ప్రచారం ఇవన్నీ కూడా హోరెత్తిపోయేటువంటి అవకాశం ఉంటుంది. షెడ్యూలింగ్ చేస్తున్నారన్నారు కదా, ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారనేది ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా దానికి సంబంధించి? డీటెయిల్స్ త్వరలో ఇచ్చే అవకాశం ఉంది. జరుగుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం. షెడ్యూలింగ్ ఈజ్ మాత్రం హ్యాపెనింగ్. ఎవరెవరు ఏ టైంలో వెళ్తారు, ఎవరెవరు ఎలా వెళ్ళాలనేటువంటిది. యాక్చువల్గా ఇది ఒక సున్నితమైన అంశం. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం వెళ్తున్నారు షూర్ అనేటువంటిది తెలుస్తుంది. ఇక అవుట్ సైడ్గా మిగతా కొంతమంది మద్దతు తెలిపేటువంటి ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ త్వరలో వాళ్ళు కూడాను ఒక పరోక్షమైనటువంటి, అంటే ఇప్పుడు ఈ రోజున ప్రచారం అంటే కేవలం ప్రత్యక్షంగా పాల్గొనేటువంటిదే ప్రచారం కాదు. ట్విట్టర్ అనేటువంటిది, ట్వీటింగ్ అనేటువంటిది, సోషల్ మీడియా అనేటువంటిది కూడా ఒక పెద్ద వేదిక అయింది. కాబట్టి ఆ ద్వారా కూడా పరోక్షంగా చేసే వాళ్ళ యొక్క సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశం అయితే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఉంది. ఓపెన్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఆ సన్నివేశాలు చూడొచ్చు. ఇంకా ఒక 15 రోజుల్లో ఓకే నోటిఫికేషన్. మొత్తానికి మీరు పెట్టినటువంటి హెడ్డింగ్ కదిలిన ఇండస్ట్రీ అనేటువంటిది, ఇండస్ట్రీ మొత్తం కాకపోయినా మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీలో నుంచి మాత్రం ఒక ఇండస్ట్రీని అయితే కదిలించింది కదా ఈ సంఘటన అనేది. ఇండస్ట్రీ అక్కడ నుంచి ముందుకు కదులుతా లేదా అక్కడే కదిలి ఉంటుంది అనేది తర్వాత, కానీ ప్రస్తుతానికి అయితే ఒక కథలకి తీసుకొచ్చినటువంటి సందర్భంగా. ఎట్లాగంటే కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అది కేవలం ఒక జనసేనకని కాదు, జనసేన అనేది ఒకదానికి కాదు, అవతల ఉన్న తెలుగుదేశం పార్టీలో గాను ఇండస్ట్రీ వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీ సపోర్ట్స్ అసలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం ఓన్ చేసుకున్నంతగా ఇండస్ట్రీని వేరే ఏ పార్టీ ఓన్ చేసుకోవాలి. కాబట్టి ఆ మూలాలన్నీ అలా ఉన్నాయి. ఆ మూలాలన్నీ ఇప్పుడు వ్యవస్థాపకులే కనెక్షన్స్ పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ కనెక్షన్స్ పనిచేస్తాయి, ఇటు కూటమి మెగా ఫ్యామిలీ కనెక్షన్స్ పనిచేస్తాయి. కాబట్టి ఇండస్ట్రీ మోస్ట్లీ
టువర్డ్స్ ద కూటమి అనేటువంటి ఇండికేషన్స్ మాత్రం గ్యారంటీగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో వారాహి వాహనం పైన పవన్ కళ్యాణ్తో పాటు మనం ఊహించని మనుషుల్ని కూడా చూడబోతున్నాం, ఊహించని వ్యక్తుల్ని కూడా మనం చూడబోతున్నాం. ముందుగా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక ప్లాన్ తయారు చేస్తున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ల పర్వం ఉంటుంది, ఆ తర్వాత ప్రచార పర్వం ఊపందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సరిగ్గా 15-20 రోజుల్లో పవన్ కళ్యాణ్తో కలిసి ప్రచారం చేసే దిశగా మెగా ఫ్యామిలీ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది. అలానే చిరంజీవి ఒక నిర్ణయం తీసుకుని చేసినటువంటి ప్రకటన, ఇచ్చినటువంటి విరాళం తర్వాత ఇండస్ట్రీలో కూడా కదలిక మొదలైంది. కూటమికి అనుకూలంగా ప్రచార పర్వంలో పాల్గొనవచ్చు, లేదా పరోక్షంగా మద్దతును ప్రకటిస్తూ కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.